ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి ఏకాదశి దిన కర్మ వారి స్వగ్రామమైనటువంటి నేరళ్లపల్లిలో వారి స్వగృహంలో నిర్వహించారు. ఈ ఏకాదశి దిన కర్మకు పలువురు రాజ్యసభ సభ్యులతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొని మర్రి జంగిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి మర్రి జనార్దన్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చాలామంది వేలాదిగా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మర్రి జనార్దన్ రెడ్డి అభిమానులు పాల్గొని మర్రి జంగిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి మర్రి జనార్దన్ రెడ్డిని పరామర్శించారు. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తిలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇవ్వాలన్న సదుద్దేశంతో 240 డబుల్ బెడ్రూమ్లు నిర్మించి లక్కీ డీప్ ద్వారా నిరుపేదలను ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో వాళ్ళు ఇప్పటికే ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ కూడా వినతి పత్రాలు ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసి కూడా విన్నవించినప్పటికీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో ఈరోజు ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోవడంతో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ల వద్ద లబ్ధిదారులంతా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చీపుర్లు, బకెట్లు, వైపర్లు తీసుకొచ్చి మేము డబుల్ బెడ్రూమ్ మాకు ఇచ్చేస్తే మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని వాటిని క్లీన్ చేసుకొని అక్కడ నివసిస్తామని చెప్పేసి, కిరాయిలు భరించలేకపోతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అప్పటికి కూడా ఎవరికి స్పందించకపోతే వాళ్ళు అక్కడనే ఉండి టెంట్ వేసి వంట వార్పు చేసుకొని అక్కడనే భోజనాలు చేసినటువంటి పరిస్థితి. చివరగా ఎంఆర్ఓ వచ్చి ఇంకా సమయం పడుతుందని చెప్పేసరికి మేము ఇక్కడి నుంచి అయితే కదిలే ప్రసక్తి లేదు, ఎమ్మెల్యే రావాలి, ఖచ్చితంగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు భీష్మించుకొని అక్కడనే కూర్చున్నటువంటి పరిస్థితి కల్వకుర్తి డబుల్ బెడ్రూమ్ల వద్ద కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైనటువంటి ఏదుల వద్ద గండి కొట్టి నల్గొండ జిల్లాకు నీటిని తరలించుకోపోవాలని ప్రభుత్వం 159 జీవో తీసుకురావడంపై మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో ద్వారా ఇతర ప్రాంతాలకు నీటిని తీసుకుపోయినట్టయితే ఇక్కడి ప్రజలను, రైతులను, తర్వాత ప్రజాప్రతినిధులంతా కూడా చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఆలోచనను మానుకోవాలని, లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులను ఇక్కడ తిరగనిచ్చే ప్రసక్తి కూడా ఉండదని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.